మేడం ఈ చాలామంది ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేడం, ఇప్పుడు నేను లోన్ తీసుకున్నాను మేడం, నేను కట్టలేని పరిస్థితి. వాళ్ళే వచ్చిందంటే నీకు వేరే బ్యాంక్ నుండి నేను లోన్ ఇప్పిస్తా, మా మనీ పే చేయి, తర్వాత నువ్వు వాళ్ళకు తర్వాత కట్టుకొని చెప్పని ఇప్పిస్తున్నాను మేడం. రేట్ ఏమో చాలా ఉంటుంది ఇంట్రెస్ట్ రేటు. ఇప్పుడు దీనికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి మేడం లీగల్గా? చాలా సందర్భాల్లో ఎవరైతే ఉంటారో ఈ క్లయింట్స్, వాళ్ళకి విపరీతమైన ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉండి ఏం చేస్తారు, ఈ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి పోర్ట్ చేసుకోండి, మీకు ఎక్కువ డబ్బులు ఇస్తారు అని చెప్పిన సందర్భంలో ఈ ఎవరైతే ఏజెంట్ ఉంటాడో మధ్యలో ఆయన చాలా లాభపడతాడు. ఎందుకనంటే హీల్ గెట్ ద కమిషన్ వాట్ హీ ఈజ్ సపోజ్ టు. ఓకే. అయితే ఈ టెన్షన్లో వీళ్ళు అసలు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఆ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ సైన్ చేసి డబ్బు తీసుకుంటాడు. మేడం ఈఎంఐ స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి 48% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 36% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. అలా మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కూడా ఉన్నారు. అలా ఎగ్జార్బిటెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంత హై ఇంట్రెస్ట్లు, అది న్యాయబద్ధం కాదు. డెఫినెట్గా మనం కన్జ్యూమర్ కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. అండ్ అక్కడి నుంచి మనం రిలీఫ్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు కోర్ట్ లావాదేవీలో చూసినప్పుడు చెక్ బౌన్సులు కానీ రికవరీ ఆఫ్ మనీ న్యాయంగా 8 to 12%, మ్యాక్స్ 18% ఇస్తారు. కానీ ఈ 36%, 48% ఇంట్రెస్ట్లు ఆర్బీఐ కూడా ఎంకరేజ్ చేయదు, నాట్ ఈవెన్ న్యాయస్థానాలు కూడా ఎంకరేజ్ చేయదు. సో డెఫినెట్లీ కేసెస్ మెయింటైనబుల్, మనం కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు.